అద్దంకి దయాకర్ కూడా ఇదే విషయం చెప్తున్నారు. కవిత వ్యాఖ్యలతో కాళేశ్వరంలో అవినీతి జరిగిందని తేలిపోయింది అంటున్నారు. ఆయన కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్నది వాస్తవమన్నారు. కేటీఆర్, హరీష్, కవిత మధ్య పదవుల కోసం ఏదో జరుగుతోంది అన్నారు. మొన్నటి దాకా కేటీఆర్ ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు హరీష్ ను టార్గెట్ చేయడం వెనుక ఏదో ఉంది అంటున్నారు అద్దంకి. రాజకీయం కోసమే సీఎం రేవంత్ పేరును కవిత చెప్పారు అన్నారు. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ లేరు అనడం కరెక్ట్ కాదు అన్నారు. అప్పటి సీఎం పాత్ర లేకుండానే అవినీతి ఎలా జరుగుతుంది అంటూ ప్రశ్నించారు. తండ్రిని కాపాడుకోవడానికి కవిత ఇలా మాట్లాడుతోంది అన్నారు అద్దంకి. రేవంత్ పై ఆరోపణలు కేవలం సంచలనం కోసమే అన్నారు ఆయన. బీఆర్ఎస్ లో రాజకీయ రగడ కాళేశ్వరం కమిషన్ కూడా వచ్చింది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిలో కేసీఆర్కు సంబంధం లేదని కవిత అనడం అనేది విడ్డూరం. సరే, తను అనుకుంటున్న కేసీఆర్ చుట్టూన్న ఇద్దరు దయ్యాల గురించి అయితే చెప్పింది అనుకోండి, ఇది హరీష్ రావు, సంతోష్ రావు అని. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి పేరు తేవడం వల్ల మళ్ళీ రాజకీయమే చేస్తున్న పరిస్థితి. మరి ఈ సందర్భంగా ఏం జరిగింది ఈ గ్యాప్లో అనే విషయాలు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ తర్వాత ఉన్న ఈ ముగ్గురులో పదవుల పందేరంలో ఏదో అలజడి, అడ్డంకులు వస్తున్నమాట మనకు అర్థమవుతున్నది. ఇక్కడ మొన్నటిదానిక టార్గెట్ కేటీఆర్గా నడిచిన చర్చ కాస్త ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు వైపు మళ్ళడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, దాంట్లో సంతోష్ రావును కలపడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అనే విషయాలు పక్కన పెడితే, మొత్తానికి కాళేశ్వరం కథలో హరీష్ రావు పాత్ర, సంతోష్ రావు పాత్రను ఆమె కన్ఫర్మ్ చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం అనేది రాజకీయం కోసం అనేది క్లియర్. దాంట్లో మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పినందుకైనా రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పడం వల్ల ఈ అంశాన్ని పెనెట్రేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే మరొక దానికి పనికిరాదు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని మాత్రం కవిత ఒప్పుకున్నట్టే లేక, కానీ కేసీఆర్ లేకుండా ఈ కాళేశ్వరం అవినీతి జరిగిందని చెప్పాలని చూడడం మాత్రం పూర్తి స్థాయిలో అది అబద్ధం. అది కేవలం తన తండ్రిని కాపాడుకోవడానికి చేసిన ఒక ఎత్తుగడ ప్రకటనే తప్పితే దాంట్లో మనం కొత్తగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనా సిబిఐకి అప్పచెప్పినాం కదా. ఎవరి పాత్ర ఎంత, ఎవరివి కథలు, ఎవరు కట్టుకథలు, ఎవరి పిట్ట కథలు, ఎవరు వాస్తవ ఏమంటారు కాళేశ్వరం దొంగలు, ఇవన్నీ కూడా ఇలా బయటపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి ఇచ్చినా వాటి పర్సువేషన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును కాపాడే రక్షకులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ద్వారా సెన్సేషన్ మాత్రమే తప్పితే దాంట్లో ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు, నమ్మరు. ఒక్కొక్కరు ఒక ఆయన బాంబులు పెట్టిండ్రు అన్నట్టే, లేకపోతే ఇంకొక ఆయన ఏదో సంఘ విద్రోహ చర్యలు అక్కడ పనిచేసినాయి అన్నట్టు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ వెనుక ఉండని చెప్పడం అనేది కేవలం సెన్సేషన్ కొరకు చేసిన స్టేట్మెంట్గానే కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.